నిజమేనా? ఆ లెటర్లో కూడా ఉన్నట్టుంది, గ్యాంగ్ రేప్, సామూహిక అత్యాచారాలకు కూడా పాల్పడుతున్నారు అన్న ఒక లైన్ ఉన్నట్టుంది కదా. వాస్తవమే. అక్కడికి పోయి ఆడ వెలుగులోకి తీసుకొచ్చిన మీడియా కానీ, లేకపోతే రీసెర్చ్ చేసినటువంటి వెలుగులోకి తీసుకొచ్చిన మహిళా సంఘాలు కానీ, వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళు 6 నెలలు సంవత్సరం నుంచి అక్కడ వచ్చి ఉంటారు. వాళ్ళకి ఎన్ని అత్యాచారాలు చేసినా, ఎన్ని రకాల హింసలు పెట్టినా పై అధికారులు ఇంకా గొప్పగా వాళ్ళు పొగుడతారు. వాళ్ళు మేము కొన్ని వీడియోలు చూస్తాం, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఎన్కౌంటర్లు అయిపోయిన తర్వాత 100లాది మంది పోలీసు వాళ్ళు ఆ AK-47 SLRలు పట్టుకొని వాళ్ళు వేసే డ్యాన్సులు చూస్తే విచిత్రం అనిపిస్తున్నది. ఆ జంగల్ టైమ్స్ వాళ్ళు కానీ, ఆ బస్తర్ టాక్స్ వాళ్ళు కానీ విడుదల చేసిన వీడియోలు చూస్తే అసలు ఆ చిందులేంది, ఆ విందులేంది, ఆ వినోదం ఏంటిది, ఆ కేరింతలు ఏంటి, ఆ వీడియోలు చూస్తే నా ఫోన్లో వాళ్ళు వచ్చినాయి. మనం అది కొడితే వస్తుంది, జంగల్ టైమ్స్ అని కొడితే. ఓకే, అంటే ఇటువంటి యొక్క పరిస్థితి. ఇక మహిళల్ని ఎన్ని అత్యాచారాలు చేసినా అధికారులు వాళ్ళని ఎందుకు నివారిస్తారు కదా. కాబట్టి ఈ పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి, ఇంత భయంకరమైన ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, ఒక మానవీయ కోణంలో, ఒక మానవత్వ కోణంలో మేము ఎట్లా చావడానికి వచ్చినాము, చావుకు సిద్ధమై ఉన్నాము. ఇదేం మాకు కొత్త కాదు. అయినప్పటికీ ప్రజల దృష్టిలో పెట్టుకున్నప్పుడు, ఆదివాసులను దృష్టిలో ఎవరైనా అంతిమంగా ఏంటిది, అటు రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తున్న పాలకులు ఏం చెప్తున్నారు, ఆదివాసీల కోసం మేము ఇవన్నీ చేస్తున్నాం అంటున్నారు. ఇటు మావోయిస్ట్ పార్టీ కూడా ఏం చెప్తున్నది, ఇది ఆదివాసీల కోసమే, మేము వాళ్ళ రక్షణగా మేము ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళు కూడా ఈ ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కాల్పుల విరమణ ప్రకటించారు. ఈ కాల్పుల విరమణ అనేది ఇది కొత్తేం కాదు. భారతదేశ చరిత్రలో 1947 నుంచి కొన్ని 100 సార్లు కాల్పుల విరమణ వివిధ రాష్ట్రాల్లో వివిధ సందర్భాల్లో చేసినటువంటి చరిత్ర ఉంది. ఇదే కొత్త కాదు. ఓకే, ఇప్పుడు మనం ఈశాన్య భారతదేశంగా చెప్పబడేటువంటి నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, ఈవెన్ అస్సాం ఉద్యమం జరిగినప్పుడు అక్కడ కానీ, బోడోల్యాండ్ కానీ, గుర్ఖాల్యాండ్ కానీ చాలా సందర్భాల్లో ఈ కాల్పుల విరమణ అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ మావోయిస్టులు సూచించిన సూచనని ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? అల్టిమేట్గా వాళ్ళకి అడవి కావాలి, అక్కడున్న సంపద కావాలి అన్న దాంట్లో భాగంగా వాళ్ళు ఏరిపారేస్తున్నారు అక్కడ. దాంట్లో సక్సెస్ కూడా అవుతున్నారు. ఇటువైపు చనిపోయిన వాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నది, వాళ్ళు అనుకుంటున్న లక్ష్యం వైపుగా వాళ్ళు వెళ్తున్నారు. అది రైట్ ఆర్ రాంగ్? కానీ ఇప్పుడు అటువైపు నుంచి వస్తున్న సూచనని మీది ఎందుకు మేము వినాలా, మిమ్మల్ని లేకుండా చేసేస్తామనే లైన్లోనే ముందుకెళ్ళే అవకాశం ఉండొచ్చు కదా. ఇప్పుడు కాల్పుల విరమణ అనేది మావోయిస్ట్ పార్టీ అడిగిన కోణము, ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది ఆదివాసీల సంక్షేమము, ఆదివాసీ ప్రజల జీవన విధానం విధ్వంసం కాకుండా ఉండడం కోసం అనే కోణంలో వాళ్ళు అడిగిండు. మేము మాకేదో అది చేయండి, ఇది చేయండి, లేకపోతే మేము పలానా డిమాండ్లు పెడతాము, ఇవన్నీ వాళ్ళు అంటలేరు. ఇప్పుడు కాల్పుల విరమణ గతంలో జరిగినప్పుడు ఎక్కడ జరిగినా కానీ, ఇప్పుడు చూడండి, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, 1964లో నాగాలాండ్లో కాల్పుల విరమణ జరిగింది. అక్కడ కూడా నాగాలాండ్ పీస్ మిషన్ అనే ఒక మధ్యవర్తిత్వం వహించినటువంటి ఒక కమిటీ వాళ్ళు ఈ కాల్పుల విరమణకి అటు కేంద్ర ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి నాగాకు సంబంధించిన ఎవరైతే నాగాలాండ్ మాకు స్వతంత్ర దేశము, స్వతంత్రత ప్రకటించుకోవడానికి వాళ్ళు యుద్ధం చేస్తున్న వాళ్ళతోటి ఆ నాగా మిషన్ తరపున వాళ్ళు కాల్పుల విరమణ ఇరుపక్షాల నుంచి చేయించారు. అట్లనే 1964 కావచ్చు, 2001 ఇంతకి వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు 2001లో ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడే బోడోల్యాండ్ కావచ్చు, గుర్ఖాల్యాండ్ కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, లేకపోతే మేఘాలయ కావచ్చు, అక్కడ ఇటువంటి కాల్పుల విరమణ ఒప్పందంలో వాజ్పేయి గారు ప్రభుత్వం చేసింది కదా. అది బీజేపీ ప్రభుత్వమే కదా చేసింది. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, చేతగాని ప్రభుత్వం చేసింది, లేకపోతే వాళ్ళు ఇంకా వేరే విషయంలో చేసింది అని అనుకుందాం. ఇదే బీజేపీ ప్రభుత్వం, వాజ్పేయి ప్రభుత్వం 2001లో సుమారు నాకు తెలిసినంత వరకు 6 ఒప్పందాలు, 6 ఇటువంటి గన్నులు పట్టుకొని ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ బహిరంగంగా ప్రభుత్వ బలగాలకి సవాలు విసిరి చేసిన వాళ్ళతోటే సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నారు.
అది వాజ్పేయి అక్కడ, ఆనాడు వాజ్పేయి, ఈనాడు అమిత్ షా, మోదీ కదా. అయితే ఏంది, ఏదైనా బీజేపీ కదా, ఏదైనా మీకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది, మీ పార్టీకి ఒక ప్రణాళిక ఉంటుంది, మీ పార్టీకి ఒక లైన్ ఉంటుంది కదా. అది వాజ్పేయి అయితేంది, అమిత్ షా అయితేంది, మోడీ అయితేంది, అద్వానీ అయితేంది. ఆ రోజు ఆ వాజ్పేయి అద్వానీల వాళ్ళు చేతగాని వాళ్ళు దద్దమ్మలు వాళ్ళు చేసుకున్నారు, కానీ మేము చేయలేమని అంటారా? మరి చెప్పండి. వాజ్పేయి అద్వానీలు దద్దమ్మలు, వాళ్ళు వెధవలు, వాళ్ళు మూర్ఖులు, చేతగానోళ్ళు, వాళ్ళకి ఏం చేయాలో తెలియక చేసిండు అని అంటారా? మరి ఇలా వాజ్పేయిని అద్వాయిని కీర్తిస్తున్నారు కదా వీళ్ళు. వాళ్ళు మాకు విశ్వగురువులు అని చెప్తున్నారు కదా.